అండి, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు ఎల్వి హోమ్ బ్లాగ్ ఛానల్. ఈరోజు శుక్రవారం కదండి, ఉదయాన్నే పూజ అయితే అయిపోయింది. ఉదయాన్నే టిఫిన్కి వచ్చి బ్రేక్ఫాస్ట్ వచ్చి ఇడ్లీ పచ్చడి చేస్తున్నానండి. ఇడ్లీ అయితే ఉడుకుతుంది, పచ్చడి కూడా వేసేసుకున్నాను, మిక్సీ పట్టుకున్నాను. తర్వాత వచ్చి పోపు పెట్టుకున్నాను, చట్నీ పల్లీల పచ్చడి. తర్వాత వచ్చి ఈ విధంగా ఇంటి ముందరంతా ఎర్రమన్నుతో అయితే ముగ్గు పెట్టేసుకున్నాను. తర్వాత వచ్చి గడపట్లో ఈరోజు శుక్రవారము, అమావాస్య కూడా కలిసి వచ్చింది కాబట్టి గడపట్లో నేను నిమ్మపండ్లు తర్వాత ఉప్పు పెట్టుకుంటానండి. ఉప్పులు నిమ్మపండు పెట్టుకుంటాను. ఎందుకంటే ఇట్లా అమావాస్యలు అలా వచ్చినప్పుడు పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇంటికి ఉన్న నరఘోష ఏదైనా ఉంటే కూడా పోతుంది. అందువల్ల అప్పుడప్పుడు ఇంటికైతే దిష్టి తగులుతుంటుంది కదండి, ఏదైనా దిష్టి అవుతూ ఉంటుంది. ఇది బాగుంది, అది బాగుంది, ఇలా ఉంది, అలా ఉంది అనుకుంటా ఉంటాం కదా. మనం ఎవరింటిదైనా చూస్తే మనమే కాదు, ఎవరైనా అంతే. అట్లాంటప్పుడు మనకి ఏదైనా దిష్టి దోషాలు ఉన్నా కూడా పోతాయని నేను ఈ విధంగా అయితే అమావాస్య వచ్చినప్పుడు పెట్టుకుంటానండి. లేదంటే శుక్రవారాలు మనకు వీలున్నప్పుడు అయితే పెట్టుకోవచ్చండి. ఈ విధంగా నిమ్మపండును 2 ఉప్పులుగా కోసి, ఒక ఉప్పుకు పసుపు, ఒక ఉప్పుకు కుంకుమ ఫుల్గా పెట్టుకునేసినామండి. తర్వాత 2 చిన్న ప్రమిదలు ఉంటాయి కదండి, అవి తీసుకునేసి దాంట్లోకి నిండుగా ఉప్పు పోసుకోవాలండి. ఈ విధంగా పోసుకునేసి ఒక ప్రమిదలో పసుపు రంగు నిమ్మపండు ఉప్పును పెట్టుకోవాలి. ఇంకో వైపు మధ్యన నిమ్మపండు ఉప్పు పెట్టుకోవాలండి. మనము బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు సింహదారం మీద వస్తాం కదండి, ఎడం వైపు పసుపు అద్దిన నిమ్మపండు పెట్టుకోవాలి. ఈ విధంగా కుడివైపు అయితే కుంకుమ నిమ్మపండు పెట్టుకోవాలండి. మీకు అర్థమైంది అనుకుంటాను. మనము బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు అండి, ఎంటర్ అయ్యేటప్పుడు లెక్క చూసుకోవాలి. ఎడం వైపు నిమ్మపండు పసుపుది, కుడివైపు కుంకుమ ఉండేది పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా అది పెట్టి పక్కన పెట్టుకున్నాను. తర్వాత వచ్చి మట్టి ప్రమిదలు తీసుకున్నానండి. ప్రమిద కింద ప్రమిద పెట్టుకున్నాను. దీపాలు పెట్టుకుందామని గడపట్లో ఈ విధంగా 2 ఒత్తులు వేసుకునేసి 2 జాయింట్ చేసుకొని పెట్టుకొని నూనె పోసుకొని పసుపు కుంకుమ పెట్టుకుంటానండి. ఇప్పుడు దీపాలకి ఇవి బయట గడపట్లో పెట్టుకోవడానికి ఈ విధంగా శుక్రవారాలు పెట్టుకుంటే చాలా మంచిదండి. అందువల్ల ఈ విధంగా అయితే నూనె వేసుకునేసి పెట్టేసుకున్నానండి. ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం, రెడీ అయిపోయింది కాబట్టి. మనం ఇప్పుడు బయటకు వెళ్ళిపోదాము. పసుపు కుంకుమ అంతా పెట్టుకునేసి ప్రమిదలకు ఇంట్లో ఈ విధంగా శుక్రవారాలు శనివారాలు ఎప్పుడైనా కదా అండి, మనం చేసే పూజలో నిష్టగా నీట్గా చేసుకుంటే ఫలితం అయితే ఉంటుందండి. భగవంతునికి మనస్ఫూర్తిగా చేసుకునే పూజ ఏదైనా దేవుడికి చెందుతుంది. కాకపోతే శుక్రవారాలు శనివారాలు అంటే కొంచెం ప్రత్యేకతలు ఉంటాయి కదండి. అందువల్ల చూడండి, మీకు అర్థమైంది. నేను బయట ఉన్నాను. పసుపుది వచ్చి ఎడం వైపు వస్తుంది, కుంకుమది వచ్చి కుడివైపు వస్తుంది. ఈ విధంగా ఉప్పులో పెట్టుకునేసినాను. తర్వాత వచ్చి ప్రమిదలు కూడా దీపాలు నూనె పోసుకున్నాను కదండి, అవి కూడా పెట్టేసుకున్నాను గడపట్లో. ఇప్పుడు మనం పూలు పెట్టుకునేసి దీపాలు వెలిగించేసుకుందామండి. ఈ విధంగా ఎర్ర పూలు పెట్టుకుంటున్నాను. తర్వాత తెల్ల పూలు కూడా పెట్టుకుంటున్నాను. గుమ్మము ప్లస్ ఇంటి ముందర ఎప్పుడైనా కానీ నిండుగా ఉండాలండి. అప్పుడే అమ్మవారికి ఆహ్వానం అయితే మన ఇంటికి ఎప్పుడైనా వస్తుంది. మనం ఈ విధంగా చేసుకుంటే ఇంటి ముందర గడప కానీ, ఇంటి ముందర ముగ్గు కానీ, తులసి చెట్టు కానీ, ఇంట్లో దేవుడి దగ్గర కానీ నీట్గా ఉంటే ఏ రోజైనా మనకి ఫలితం అయితే ఇస్తుంది అమ్మవారు. ఇల్లు కూడా నీట్గా ఎప్పుడు పెట్టుకోవాలండి మనము. ఈ విధంగా దీపాలు వెలిగించేసిన కడ్డీలతో ఇక్కడ పసుపు కుంకుమ పెట్టుకొని దీపానికి అక్షంతలు వేసుకుంటున్నానండి. దీపం జ్యోతిం పరబ్రహ్మ స్వరూపం అని ఈ విధంగా గడపకైతే పూజ చేసేసుకుంటున్నాను. ఏదో అండి చిన్నపాటిగా అట్లా చేసుకుంటున్నాను నాకు తెలిసినంతవరకు. ఈ విధంగా పూజ అయితే అయిపోయిందండి గడపట్లో. తర్వాత వచ్చి ఇక్కడ అక్షింతలు వేసుకుంటున్నానండి. గడపకంతా పూలు అక్షింతలు వేసుకునేసి గడపల గౌరీదేవిని మొక్కుంటున్నాను. అమ్మ, మా ఇల్లు చల్లగా కాపాడుకురా తల్లి అని ఈ విధంగా బాగా కాపాడమ్మా అని మమ్మల్ని, మా కుటుంబాన్ని అని మొక్కుంటున్నాను. తర్వాత అండి తులసి చెట్టు దగ్గరకు వచ్చేసిన ఈ విధంగా అయితే పసుపు తలుక్కున్నానంతా తులసి చెట్టు కాడ. తర్వాత వచ్చి ఈ విధంగా పూలతో అలంకరించుకుంటున్నానండి. చూడండి, తులసి చెట్టు ఎప్పుడు నిండుగా ఉండాలండి. ఈ విధంగా పూజ చేసుకోవాలన్నా కూడా మనము నీట్గా పెట్టుకోవాలి. తులసి చెట్టుని కడుక్కుంటూ అప్పుడప్పుడు వారానికి ఒకసారైనా తులసి మొత్తం చెట్టు అంతా కడిగేసుకోవాలండి. అయితే రోజు నీళ్ళు పోసుకోవాలి. చెట్టు ఎండిపోకూడదు కదండి. ఆ విధంగా పూజ అయితే ఇక్కడ కూడా చేసుకున్నాను. ఇక్కడ దీపానికి తులసి చెట్టుకి అక్షింతలు వేసేసుకొని మొక్కుంటున్నాను. ఇక్కడైతే ఇంట్లో పూజ అయితే ఈ విధంగా అయిపోయిందండి. పొద్దున్నే పూజ చేసేసుకున్నాను.
చూడండి పూజ అయితే ఈ విధంగా అయిపోయింది. నాకు తెలిసిన వరకు అయితే ఈ విధంగా చేసేసుకున్నానండి. అమావాస్య రోజు అయితే ఈ విధంగా పూజ అయిపోయింది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.